టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ముంబైకి చెందిన స్టార్ క్రికెటర్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 38 ఏళ్ల 182 రోజుల వయసులో నంబర్ 1 ర్యాంకు సాధించడం ద్వారా రోహిత్ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ను వెనక్కి నెట్టి రోహిత్ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ శర్మ తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా నంబర్ 1 ర్యాంకును దక్కించుకోవడానికి ఆస్ట్రేలియాపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో చూపిన అత్యుత్తమ ఫామే కారణమైంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 97 బంతుల్లో 73 పరుగులు చేశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో 125 బంతుల్లో 121 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. 2 భారీ ఇన్నింగ్స్ల కారణంగా రోహిత్ శర్మ రేటింగ్ పాయింట్లు గణనీయంగా పెరిగాయి. మొత్తంగా ఈ సిరీస్ లో 202 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడమే కాదు, ఇప్పుడు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. అతని కెరియర్ లో వన్డే క్రికెట్ లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. కెరియర్ లో 276 వన్డే మ్యాచ్లు ఆడిన తర్వాత రోహిత్ ఈ ఫీట్ ను సాధించాడు. కాగా శుభ్మన్ గిల్ ను వెనక్కి నెట్టిన రోహిత్ ఖాతాలో 781 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. దీంతో వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానానికి చేరుకున్న 5వ భారత బ్యాటర్ గాను రోహిత్ నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ భారత్ తరఫున ఈ ఫీట్ సాధించారు. శుభ్మన్ గిల్ తొలి స్థానం నుంచి 3వ ప్లేస్ కు పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 764 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. ఇక నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న శుభ్మన్ గిల్ ఆసీస్ తో వన్డే సిరీస్ లో విఫలం కావడంతో 2 స్థానాలు కోల్పోయి 3వ స్థానానికి పడిపోయాడు. అతని ఖాతాలో 745 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక పాక్ ఆటగాడు బాబర్ అజాం 4వ స్థానంలో ఉండగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.